రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడాలనుకునే వారికి బుద్ధి చెప్పాలి. పీఎం మోదీకి స్వాగతం చెబుదాం. ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. ఇబ్రహీంపట్నం పట్టణంలో ఎంవీఆర్ హాల్లో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతో సన్నాహక సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే వసంత. రాజధాని అమరావతి వల్ల అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక రాష్ట్రానికి ఓ పండుగ. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న మోదీకి స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా తరలి రానున్న ప్రజలు. మైలవరం నియోజకవర్గం నుంచి 50,000కు మించి వస్తారని అంచనా. వారందరికీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వసంత. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం నిలిపివేసి రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలు రాకుండా చేసిన సైకో అండ్ బ్యాచ్ మరోసారి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇటీవల ప్రపంచ బ్యాంకుకు మునిగిపోయే ప్రాంతానికి నిధులు ఇవ్వొద్దంటూ లెటర్ రాశారు. ఇలాంటి సైకో దుర్మార్గులు, గజదొంగలకు బుద్ధి చెప్పేలా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు శంకుస్థాపనకి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా ఘన స్వాగతం చెబుదామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి మోదీ రాక ఓ పండుగ లాంటిదన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి నాయకులతో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ముందుగా నాయకులందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభకు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సభ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందన్నారు. పోలవరం రాజధాని, అమరావతి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, విశాఖ పరిశ్రమకు ఆర్థిక సహాయం, రైల్వే జోన్, ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు పీఎం నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే మైలవరం నియోజకవర్గానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఏపీకి ఎంతో మేలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీకి మైలవరం పెట్టని కోట అని అన్నారు. నియోజకవర్గం నుంచి మోడీ పర్యటనకు 25,000 మంది తరలి రావడం ఖాయమని ఎంపీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వీరందరికీ కావలసిన ఏర్పాట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి చేయటం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లక్షల కోట్ల రూపాయల విలువ గల అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో విధాలుగా సహకారం అందిస్తున్నారని, అమరావతికి 15,000 కోట్లు గ్రాంటుగా ఇచ్చారని తెలిపారు. అలాగే అమరావతి నుంచి కొత్తగా రైల్వే లైన్ వేశారు. అది కూడా ముఖ్యంగా పరిటాల ప్రాంతం నుంచి వెళ్లి తెలంగాణ ప్రాంతంలో కలుస్తుంది. అమరావతికి ఒక రైల్వే స్టేషన్ వస్తే ఎన్టీఆర్ జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు వస్తున్నాయన్నారు.